జీడీఎస్ బీపీఎం గా అంటే గ్రామీణ డాక్ సేవక్ బీపీఎం గా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా జాయిన్ అయితే కంప్యూటర్ అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలని చాలా మంది కామెంట్లు అడుగుతున్నాను నన్ను. సో అందరి కోసం వీడియో చేస్తున్నా. సో వీడియో ఇన్ఫర్మేషన్ మీకు చాలా అంటే చాలా యూజ్ అయింది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి, చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీరు కొట్టే లైకే నాకు మోస్ట్ మోటివేషన్ ఇస్తుంది. సో మీరు లైక్ కొట్టారనుకున్నా అండ్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ఉంటే దాన్ని నొక్కండి. అండ్ మనం లేట్ చేయకుండా మ్యాట్లోకి వెళ్ళిపోతే జీడీఎస్ బీపీఎం అంటే గ్రామీణ డాక్ సేవ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. మీ అందరికీ తెలిసిందే జీడీఎస్ జాబ్స్ 10th బేస్ మీద మెరిట్ మీద ఇస్తారని. సో అందులో మేజర్ గా మన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉంటుంది, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉంటుంది, డాక్ సేవక్ ఉంటుంది. సో మనకి బీపీఎం గా జాయిన్ అయితే ఏంటిదంటే మనకి మీరు ఆల్రెడీ మీరు నోటిఫికేషన్ లో మెన్షన్ చేసే ఉంటారు కంప్యూటర్ అనేది నాలెడ్జ్ అని బేసిక్ నాలెడ్జ్ కంపల్సరీగా ఉండాలని వాళ్ళు మెన్షన్ చేశారు. వీలైతే మీరు కుదిరితే మీరు అప్లోడ్ కూడా చేస్తారు కంప్యూటర్ సర్టిఫికేట్. మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడే మీరు జాబ్ అప్లై చేసేటప్పుడే సో వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు కంప్యూటర్ నాలెడ్జ్ అని కంపల్సరీగా అంటే వచ్చి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు బీపీఎం గా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనేది విలేజ్ లెవెల్లో ఉంటుంది. సో ఇప్పుడైతే కంప్యూటర్ లేదులే కానీ మొబైలే. సో మొబైల్ కంప్యూటర్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మొబైల్ ఉంటుంది, మొబైల్ ఆపరేట్ చేయాలి. సో మొబైల్ ఆపరేట్ చేయాలంటే మినిమం మీకు కొంచెం టెక్నాలజీ అంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అని ఉండాలి. సో మీరు డిపాజిట్లు తీసుకుంటారు, విత్డ్రా చేస్తారు, అండ్ ఆర్టికల్స్ ఇన్వాయిస్ చేస్తారు, ఆర్టికల్ డిస్పాచ్ చేస్తారు, బ్యాగులు రిసీవ్ చేసుకుంటారు, బ్యాగులు డిస్పాచ్ చేస్తారు, అండ్ ఇంకా ప్రతిదీ ఎల్బి క్లియరెన్స్ కొడతారు. ఇలా ప్రతిదీ ఆన్లైన్ లోనే ఉంటది. ఇప్పుడు మొత్తం ఏపీటీ అంటే మొత్తం పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది ఏపీటీ 2.4 రోల్ అవుట్ చేశారు. సో మొత్తం ఆన్లైన్ వర్కే ఉంటది. ఈవెన్ మీరు ఇప్పుడు ఏదైనా సరే ఏ పేమెంట్ అయినా సరే మీరు ఆన్లైన్ లోనే తీసుకోవాల్సి ఉంటది. సో అది సో వాళ్ళు మామూలుగా చేతితో రాసుకున్నా సరే మీ డిపాజిట్ తీసుకున్న డబ్బు మీరు మనీ డిపాజిట్ చేయాలన్నా ఆన్లైన్ లో కొట్టాలి. సో పేమెంట్ చేయాలన్నా ఆన్లైన్ లోనే చేయాల్సి ఉంటది. అదేవిధంగా మీకు ఎన్ని ఆర్టికల్స్ వచ్చినాయి, స్పీడ్ పోస్ట్ ఎన్ని, పార్సల్స్ ఎన్ని, దాంట్లో సిఓడిస్ ఎన్ని, అండ్ విపిపి అన్ని ఇవన్నీ మీరు సిస్టమ్ లోనే ఎంటర్ చేయాల్సింది. సో సిస్టమ్ అంటే మీకు పెద్ద కంప్యూటర్స్ ఏమి ఉండదు. సో దాని పెద్ద కంప్యూటర్ కానీ మీకు మొబైల్ ఫోన్ ఉంటుంది. సో మొబైల్ ఫోన్ ఆపరేట్ చేయడం రావాలి. సో దానికన్నా కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే మొబైల్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. సో అది సో మొత్తం ఆన్లైన్లే కాబట్టి మీరు కంపల్సరీగా మినిమం బేసిక్ నాలెడ్జ్ కంపల్సరీగా ఉండాలి. సో ఇప్పుడు ఈవెన్ ఏబీపీఎంకి అయినా సరే డాక్ సేవక్ అయినా సరే బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్. ఎందుకంటే ఏబీపీ అనేవాళ్ళు లెటర్లు డెలివరీ చేయాల్సి ఉంటుంది కాబట్టి తనకు కూడా మొబైల్ ఫోన్ యూజ్ చేయడం అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలి. అండ్ మొబైల్ ఫోన్ లో వాళ్ళు ఎందుకంటే డెలివరీ చేసినప్పుడు మొబైల్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అలాగే ఆర్టికల్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో కంప్యూటర్ సర్టిఫికేట్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఇది నోటిఫికేషన్ లోనే మెన్షన్ చేశారు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అని. సో అదే నోటిఫికేషన్ ఏం చేశారు, ఒకవేళ మీ కంప్యూటర్ బేసిక్ డైరెక్ట్ నేర్చుకుపోయినా మీరు చదువుకున్న హైయర్ ఎడ్యుకేషన్ లో ఒక సబ్జెక్ట్ కంప్యూటర్ అయి ఉండాలి. సో ఆప్షన్ కూడా ఉంది. సో అది కంప్యూటర్ నాలెడ్జ్ అయితే బేసిక్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. సో మీకు ఇంకా వేరే ఫర్ సపోజ్ మీరు జీడీఎస్ నుంచి ప్రమోషన్ వచ్చి వెళ్ళినా సో పోస్టల్ అసిస్టెంట్కి వెళ్ళినా ఇక మీకు సిస్టమ్తోనే వర్క్ ఉంటుంది. సో అన్ని విధాలా కంపల్సరీగా సిస్టమ్ మీద అయితే కొంచెం గ్రిప్ ఉండాలి, లేకపోతే మినిమం నాలెడ్జ్ అయినా ఉండాలి. అది సో అది దీనికి సంబంధించి. సో మీకు డౌట్ క్లియర్ అయింది అనుకున్నా. సో వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుందని కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, కామెంట్ ఖచ్చితంగా రిప్లై ఇస్తా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.